ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. అండ్ 'కోడి రోడ్స్' పోడ్‌కాస్ట్ షోలోకి ట్రిపుల్ హెచ్ ఎళ్ళిండు. కొన్ని విషయాల గురించి మాట్లాడిండు. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ ఇంకొకటి రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ చేస్తున్నారు. సో, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. ఆ వైరల్ చేసేది జరుగుతదా? జరగదా? అనేదిగా మీరు చెప్పండి. అదేంటిది? ఆ న్యూస్ ఏంటిదనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో, మీరు అది జరుగుతదా? జరగదా? మీరే కామెంట్స్‌లో చెప్పండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒకటి చెప్పాలి. అండ్ చూడండి, నేను ప్రతిరోజు వీడియో చేస్తున్నాను. ప్రతిరోజు ఒక అప్డేట్ వీడియో వస్తుంది. అండ్ ఆ వీడియోస్‌కి వ్యూస్ వచ్చినా రాకున్నా నేను కంపల్సరీగా ప్రతిరోజు ఒక అప్డేట్ వీడియో చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు మన ఛానల్‌ని చూడండి, మన వీడియోస్‌ని చూడండి. కనీసం 3000 వ్యూస్ కూడా రావట్లేదు. సో, ఆ మాత్రం వ్యూస్ కూడా రావట్లేదు. అండ్ ఇప్పుడు నేను డైలీ చేస్తున్నాను. ఇప్పుడు నేను కూడా చేయొచ్చు. ఇప్పుడు వ్యూస్ వస్తలేవు కదా అని ఒకరోజు గ్యాప్ ఇచ్చి, 2 రోజులు గ్యాప్ ఇచ్చి వీడియో చేయొచ్చు. బట్ అలా కాదు కదా! ఇప్పుడు ఏ రోజు అప్డేట్స్ ఆ రోజే మీకు అందాలని వీడియో చేస్తున్నాను. అండ్ కొన్నిసార్లు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెన్షన్ చేస్తాను. ఇప్పుడు నైట్స్ వస్తాయి అప్డేట్స్. సో, ఆ అప్డేట్స్ మీరు ముందుగానే తెలుసుకోవాలని ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెన్షన్ చేస్తాను. స్టోరీలో మెన్షన్ చేస్తాను. బట్ మీరేంది అంటే మన ఛానల్‌కి సపోర్ట్ చేయట్లేదు. కనీసం వీడియోకి 3, 4, 5K వ్యూస్ వచ్చినా సరే, ఆ వీడియో పెట్టినందుకు ఒక అర్థం ఉంటది. బట్ ఆ మినిమమ్ వ్యూస్ కూడా రావట్లేదు. సో, ఇక మీరే అర్థం చేసుకోండి నా ఛానల్ ఏ సిట్యుయేషన్‌లో ఉందో. అండ్ ఇక అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో, ఫస్ట్‌గా ఐషో స్పీడ్ గురించి మాట్లాడదాం. సో, ఐషో స్పీడ్ చాలా ఎక్సైటెడ్ ఉన్నాడంట ఈ వ్రస్సెల్ మేనియా కోసం. ఫస్ట్ టైమ్ ఐషో స్పీడ్ వ్రస్సెల్ మేనియాలో ఫైట్ చేయబోతుండు. ఇంతకుముందు వచ్చిండు వ్రస్సెల్ మేనియాలో, కానీ అప్పుడు ఫైట్ చేయలేదు. బట్ ఇప్పుడు ఫైట్ చేస్తున్నాడు. ఫస్ట్ వ్రస్సెల్ మేనియా మ్యాచ్ అన్నమాట ఐషో స్పీడ్‌కి. చాలా ఎక్సైటెడ్ ఉన్నాడంట ఐషో స్పీడ్. అండ్ మీరు కూడా ఎక్సైటెడ్ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ చాలా మంది సెలబ్రిటీస్‌ని తీసుకొచ్చింది. అటు స్మాక్ డౌన్‌లో కావచ్చు, ఇటు రాలో కావచ్చు. ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ అందరిలో ఈ ఐషో స్పీడ్ స్టోరీ లైన్ బాగుంది. సో, చూపించింది తక్కువనే గానీ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయిందన్నమాట ఈ మ్యాచ్ పైన. సో, దానికి కారణం ఐషో స్పీడ్ అండ్ ఆ స్టోరీ లైన్ ఇన్వాల్వ్‌మెంట్. సో, ఈ సెలబ్రిటీస్ అందరిలో ఐషో స్పీడ్ స్టోరీ లైన్ చాలా కిర్రాగా ఉంది. అండ్ మ్యాచ్ కూడా సెట్ అయింది. తను చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు. అండ్ నేను కూడా ఎక్సైటెడ్ ఉన్నాను. అండ్ ఇప్పుడు ఒక నాన్ టైటిల్ మ్యాచ్‌లో బ్రాక్ అండ్ ఓబాఫెమి మ్యాచ్ నేను ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాను. అండ్ దాని తర్వాత నా ఫేవరెట్ మ్యాచ్ ఇదన్నమాట. సో, చూద్దాం మరి ఐషో స్పీడ్ ఎలా ఫైట్ చేస్తాడో, టర్న్ అవుతాడా మన విజన్ పైన అనేది చూడాలి. వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోడీ రోడ్స్ గురించి. సో, కోడీ రోడ్స్ పైన ప్యాట్ మెకఫీ అటాక్ చేసిండు. అండ్ దాని తర్వాత ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. బట్ ఇప్పుడు కోడీ రోడ్స్ ఒక పని చేస్తే కొంచెం ఇంట్రెస్ట్ రావచ్చు కదా అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంటున్నారు. అదేంటంటే కోడీ రోడ్స్ ప్యాట్ మెకఫీ షోకెళ్ళి అక్కడ ప్యాట్ మెకఫీ పైన కోడీ రోడ్స్ అటాక్ చేస్తే కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా అని ఈ టైప్‌లో ఫ్యాన్స్ అంటున్నారు. బట్ అది మన డబ్ల్యూడబ్ల్యూఈ చేపించదు. మీ అందరికి బాగా తెలుసు. మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏమనుకుంటదో అదే జరిపిస్తది. ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో, వాళ్ళకేం కావాలనో వాళ్ళకి అవసరం లేదు. అండ్ ఇప్పుడు ప్యాట్ మెకఫీ నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో వస్తున్నాడు. ఈ స్మాక్ డౌన్‌లో వస్తున్నాడు. అండ్ ఏదో ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే చెప్తాడంట. సో, దేని గురించో మాట్లాడతాడంట ప్యాట్ మెకఫీ. సో, కోడీ రోడ్స్ గురించా? వ్రెసల్‌మేనియా మ్యాచ్ గురించా? సో, వార్నింగ్ ఏమైనా ఇస్తాడా కోడీ రోడ్స్‌కి ప్యాట్ మెకఫీ అనేది ఈ స్మాక్ డౌన్‌లో తెలుస్తది. చాలా బిగ్ న్యూస్ అన్నట్టుగా ప్యాట్ మెకఫీ చెప్పిండు తన షోలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్ 1 అండ్ నైట్ 2 టికెట్స్ గురించి. నైట్ 1వి 39,345 టికెట్స్ సోల్డ్ అవుట్ అయినాయి. అండ్ నైట్ 2వి 41,317 టికెట్స్ సోల్డ్ అవుట్ అయినాయి. కరెంట్ వ్రెసల్‌మేనియా సెటప్ ఎంత అంటే 45,331. సో, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ టికెట్స్ సోల్డ్ అవుట్ అయితే మన డబ్ల్యూడబ్ల్యూఈ జస్ట్ 45,000 టికెట్స్‌కే సరిపెట్టుకుంటదా? సో, ఇంకా టికెట్స్ యాడ్ చేస్తది గదా! ఇంకా సీట్లని యాడ్ చేస్తది గదా! బట్ ప్రెజెంట్ ప్రాబ్లమ్ ఏందంటే ఈ టికెట్స్ సోల్డ్ అవుట్ అవ్వట్లేదు. జస్ట్ ఇంకా ఒక 10 రోజులే ఉంది. ఎంతుంది వ్రెసల్‌మేనియాకి? 10 రోజుల వరకు వ్రెసల్‌మేనియా టికెట్స్ ఉంటాయా? అన్నీ సోల్డ్ అవుట్ అయిపోతాయి. బట్ ఇంకా సోల్డ్ అవుట్ అవ్వలేదిప్పుడు. సో, అదే బిగ్ ప్రాబ్లమ్‌గా మారింది. అండ్ సోల్డ్ అవుట్ అవ్వచ్చు. సో, ఇంకా 10 రోజుల టైం ఉంది గదా! సో, సోల్డ్ అవుట్ అవుతాయి. సో, దాని తర్వాత గూడా మేబీ టికెట్స్‌ని యాడ్ చేయొచ్చంట డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆల్బర్టో డెల్ రియో గురించి. సో, ఆల్బర్టో డెల్ రియో అరెస్ట్ అయిండంట. సో, దానికి కారణం ఏందంటే డొమెస్టిక్ వైలెన్స్. సో, దానికి 8-20 సంవత్సరాల జైలు శిక్ష గూడా పడతది అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో, రీసెంట్‌గా అరెస్ట్ అయిండంట డొమెస్టిక్ వైలెన్స్ కారణంగా.
సో దీనికి శిక్ష కూడా గట్టిగానే పడుతుంది అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బియాంకా బెయిలర్ గురించి. సో బియాంకా బెయిలర్ బర్త్డే ఈరోజు. సో హ్యాపీ బర్త్డే టు బియాంకా బెయిలర్. అండ్ తిను రస్సల్ మేనియాలో రావచ్చు అని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో కొన్ని రోజుల క్రితమే సర్జరీ అయిపోయింది, థెరపీ కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ రికవరీ అవుతుంది. సో ఇప్పుడు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది రస్సల్ మేనియాలో. చూడాలి మరి ఆ సర్ప్రైజ్ రిటర్న్ రస్సల్ మేనియాలో ట్రిపుల్ హెచ్ జరిపిస్తాడా, రా ఆఫ్టర్ మేనియాలో జరిపిస్తాడా అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సీఎం పంక్ గురించి. రీసెంట్గా సీఎం పంక్ జాన్ సినాతో మ్యాచ్ గురించి మాట్లాడిండు. సో సీఎం పంక్ వర్సెస్ జాన్ సినా మ్యాచ్ జరిగింది, రాలో జరిగింది అండ్ మనీ ఇన్ ద బ్యాంక్లో జరిగింది, నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో జరిగింది. సో వీళ్ళ మధ్య హిస్టరీ ఉండే. బట్ సీఎం పంక్కి జాన్ సినాతో ఫైట్ చేసిన మ్యాచెస్లో రాలో ఫైట్ చేసిన మ్యాచే బెటర్ అంట. సో మన సీఎం పంక్కి జాన్ సినాతో ఫైట్ చేసింది, రాలో ఫైట్ చేసింది చూడు, ఆ మ్యాచే ఇష్టం అంట. ఇప్పుడు ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో మనీ ఇన్ ద బ్యాంక్లో ఫైట్ చేసిన మ్యాచెస్ నచ్చలేదంట. సో వాటికంటే ఈ మ్యాచ్ బెటర్ అన్నట్టుగా సీఎం పంక్ మాట్లాడిండు. అండ్ ఇప్పుడు ఈ జాన్ సినా రిటైర్మెంట్ టూర్లో సీఎం పంక్ వర్సెస్ జాన్ సినా మ్యాచ్ రాలో బుక్ చేస్తే మంచిగుండు అన్నట్టుగా ఇప్పుడు ఫ్యాన్స్ అంటున్నారు. సో ఇప్పుడు అది అయిపోయింది. సో దాని గురించి మనం ఏం చేయలేం, ఎంత అనుకున్నా అది ఇప్పుడు తిరిగి రాదు. బట్ సీఎం పంక్కి రాలో ఫైట్ చేస్తేనే మంచిగుండు అన్నట్టుగా ఆ మ్యాచే నచ్చింది అన్నట్టుగా అంటున్నాడు. అండ్ ఇంకొకటి, మన సీఎం పంక్ అంట రస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్ని ఇంతకుముందే చేస్తుంటే, అంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ సీఎం పంక్ని తీసేసింది కదా. సో ఆ టైంలోనే సీఎం పంక్ రస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్ని చేస్తుంటే ఇప్పుడు మళ్ళొక్కసారి డబ్ల్యూడబ్ల్యూలోకి సీఎం పంక్ వచ్చేవాడు కాదంట. ఇప్పుడు సర్వైవర్ సిరీస్లో రిటర్న్ చేసింది కదా, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మన సీఎం పంక్కి డబ్ల్యూడబ్ల్యూలో. సో ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఉండేవి కాదంట. సో అప్పుడే రస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్ని చేస్తుంటే మళ్ళీ ఇప్పుడు నేను వచ్చి ఉండేవాడిని కాదని ఈ టైప్లో సీఎం పంక్ అన్నాడు. సో ఇప్పుడు రస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్ కోసం సీఎం పంక్ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టిండా, సో దానికోసమే వచ్చిండా అని ఈ టైప్లో అంటున్నారు ఫ్యాన్స్. సో ఇక దానికోసం అని ఇక మీరు అర్థం చేసుకోండి. సో అదే క్లియర్గా చెప్పింది కదా, మెయిన్ ఈవెంట్ చేస్తుంటే నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేటోని కాదు అని. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏజే లీ గురించి. సో ఏజే లీకి సరయాన్ని డబ్ల్యూడబ్ల్యూలో చూడాలని ఉందంట. సో చాలామంది ఫ్యాన్స్ కూడా ఉంది పేజ్ని డబ్ల్యూడబ్ల్యూలో చూడాలి అని. సో ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఫ్యూచర్లో రావచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రే మిస్టీరియో గురించి. రే మిస్టీరియో రియాక్షన్ ఇచ్చేసిన మన ఫిన్ బ్యాలర్కి, అంటే మన డామినిక్ మిస్టీరియో గురించి. హే ఫిన్, ఈ నా కొడుకుని చితక బాధేసి, ఈ నా కొడుకుని కుమ్మేసేయని మన రే మిస్టీరియో డామినిక్ మిస్టీరియో గురించి అన్నాడు. ఫిన్ బ్యాలర్కి ట్వీట్ చేసిండు అనమాట. సో ఆల్రెడీ డీమన్ ఫిన్ బ్యాలర్ వస్తున్నాడు. సో నో డౌట్ డీమన్ ఫిన్ బ్యాలర్ కుమ్మేస్తాడు డామినిక్ మిస్టీరియోని. అటు జేడీ వచ్చినా ఎంతమంది వచ్చినా డీమన్ ఫిన్ బ్యాలర్ విన్ అవ్వడం కన్ఫర్మ్. అండ్ ఇంకొకటి, మన రే మిస్టీరియో అండ్ జెవాన్ ఎవాన్స్ ఇద్దరు ఒకే మ్యాచ్లో ఫైట్ చేస్తున్నారు ఈ రస్సెల్ మేనియాలో, అది కూడా ల్యాడర్ మ్యాచ్లో. సో ఇక్కడ ఒక ఫన్ ఫ్యాక్ట్ ఉంది, అదేంటంటే మన రే మిస్టీరియో ఫస్ట్ రస్సెల్ మేనియా మ్యాచ్లో ఫైట్ చేసే టైంకి ఇక్కడ జెవాన్ ఎవాన్స్ పుట్టలేదు. ఎస్, మన జెవాన్ ఎవాన్స్ పుట్టలేదు అసలు మన రే మిస్టీరియో ఫస్ట్ రస్సెల్ మేనియాలో ఫైట్ చేస్తున్నప్పుడు. బట్ ఇప్పుడు చూస్తే జెవాన్ ఎవాన్స్ అండ్ ఇటు రే మిస్టీరియో ఇద్దరు ఒకే రస్సెల్ మేనియాలో ఒకే మ్యాచ్లో ఫైట్ చేస్తున్నారు. ఇది ఒక ఫన్ ఫ్యాక్ట్ ఉండే. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన జాన్ సినా గురించి. జాన్ సినా ఈ రస్సెల్ మేనియాని హోస్ట్ చేస్తున్నాడు, మీ అందరికి బాగా తెలుసు. అండ్ జాన్ సినా కూడా పోస్ట్ చేసిండు ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా, ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు రస్సెల్ మేనియా అని. అండ్ ఇప్పుడు ఈ రస్సెల్ మేనియాలో ప్రతి ఒక్క ఛాంపియన్షిప్ని డిఫెండ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఛాంపియన్షిప్ని డిఫెండ్ చేయకున్నా సరే ఎవరైతే ఛాంపియన్స్గా ఉన్నారో వాళ్ళు రస్సెల్ మేనియాలో ఫైట్ చేస్తున్నారు, ఎక్సెప్ట్ మన జూలియా తప్ప. సో జూలియా దగ్గర ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ ఉంది, సో దాన్ని డిఫెండ్ చేయట్లేదు, తనకి మ్యాచ్ కూడా ఇవ్వలేదు. అండ్ ఇటు రాలో చూస్తే అన్ని ఛాంపియన్షిప్ని డిఫెండ్ చేస్తున్నారు. అండ్ మన విజన్ దగ్గర ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్స్ ఉన్నాయి, బట్ అవి డిఫెండ్ చేయట్లేదు, కానీ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఎవరైతే ఛాంపియన్గా ఉన్నారో వాళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు రా నుండి అండ్ స్మాక్ డౌన్ నుండి ఒక జూలియా ఎక్సెప్ట్. అండ్ ఇప్పుడు ఎవరైనా ఛాంపియన్స్గా ఉండి రస్సెల్ మేనియాలో ఫైట్ చేస్తలేరు అంటే అది స్మాక్ డౌన్ నుండి జూలియా అండ్ ఇటు డేమియన్ ప్రీస్ట్ ఆర్ట్రూత్, వాళ్ళ దగ్గర డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్స్ ఉన్నాయి, వాళ్ళకి మ్యాచ్ ఇవ్వలేదు. కానీ మన జాన్ సినా హోస్ట్ చేస్తున్నాడు కదా, హోస్ట్ చేస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి ఇన్వాల్వ్ చేయాలి. హీల్ ట్యాగ్ టీమ్ వచ్చి ఇన్వాల్వ్ చేస్తే అండ్ వాళ్ళకి కౌంటర్ ఇవ్వడానికి మన డేమియన్ ప్రీస్ట్ ఆర్ట్రూత్ వస్తే అండ్ అప్పుడు జాన్ సినా అఫీషియల్గా ఒక మ్యాచ్ని సెట్ చేస్తే బాగుంటుందని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు, ఈ టైప్లో చూపించాలని అంటున్నారు.
బాగుంటది. ఇప్పుడు ఆర్ట్‌రోతో అండ్ జాన్ సీనా మధ్య ఇంటరాక్షన్ వేరే లెవెల్‌లో ఉంటది. అండ్ ఇప్పుడు జాన్ సీనాని ఒక టీమ్ వచ్చి గెలికినప్పుడు మన జాన్ సీనా తరపున అంటే సపోర్ట్‌గా రావడానికి ఆర్ట్‌రోత్ అండ్ డేమియన్ ప్రీస్ట్ ఉంటే బాగుంటది. అండ్ టాగ్ టీమ్ మ్యాచ్‌ని కూడా సెట్ చేయొచ్చు. సో, ఈ టైప్‌లో జరిగితే మంచిగుంటదని అంటున్నారు. అండ్ దీంతో ఇప్పుడు ఎవరెవరైతే ఛాంపియన్స్‌గా ఉన్నారో అందరికీ రెస్సెల్ మేనియాలో స్పాట్ దొరుకుతదని ఈ టైప్‌లో ఒకటంటున్నారు. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ చేపిస్తదా? ఇలా జరిపిస్తదా? అనేది మన డబ్ల్యూడబ్ల్యూఈకే తెలియాలి. బట్ ట్రిపుల్ హెచ్ ఇంట్రెస్ట్‌గా లేకపోతే ఎవ్వరు ఏం చేయలేరు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ పోడ్‌కాస్ట్ గురించి. సో, కోడీ రోడ్స్ గురించి మన ట్రిపుల్ హెచ్ చాలా అంటే చాలా మంచిగా మాట్లాడిండు. సో, ఎంత మంచిగా మాట్లాడిండు అంటే ఒకప్పుడు కోడీ రోడ్స్ ఏఈడబ్ల్యూలో ఎళ్ళినప్పుడు మన ట్రిపుల్ హెచ్ సింహాసనాన్ని బద్దలుగొట్టిండు గదా! మొత్తం నాశనం జేసిండు గదా! దాన్ని అటాక్ జేసేసిండు గదా! సో, దాని గురించి గూడా పాజిటివ్‌గా మాట్లాడిండు. సో, ఇప్పుడు ఒక సూపర్ స్టారు వేరే కంపెనీలోకెళ్ళి ఇలాంటివి చేసినప్పుడే గదా! ఒక మంచి పేరొస్తది. ఒక మంచి ఇంపాక్ట్ ఒస్తది. ఫ్యాన్స్‌కి తన పైన అటెన్షన్ ఒస్తది. తన ఫ్యూచర్ కోసం అది జేసుకుండు. సో, దాని గురించి నేనేం బాధపడను. సో, దాని గురించి నేనేం ఫీల్ అవ్వను అని ట్రిపుల్ హెచ్ జెప్పిండు. సో, ట్రిపుల్ హెచ్ సింహాసనాన్ని కోడీ రోడ్స్ పగలగొట్టినా సరే ట్రిపుల్ హెచ్ ఫీల్ అవ్వలేదంట. ఎందుకంటే ఇప్పుడు ఈళ్ళ ఫ్యామిలీకి అంటే పర్సనల్ ఇష్యూస్ ఏం లేవు. వీళ్ళ ఫ్యామిలీతో వీళ్ళ నాన్నతో ట్రిపుల్ హెచ్ చాలా అంటే చాలా క్లోజ్‌గా ఉండే, చాలా అంటే చాలా మంచిగా ఉండే ఫ్యామిలీ ఫ్రెండ్స్. నాకేం ప్రాబ్లమ్ లేదు. అది కోడీ రోడ్స్‌కి హెల్ప్ అయింది అలా జేయడం వల్ల. వేరే కంపెనీలో తనకి మంచి పేరొచ్చింది. నేను హ్యాపీగా ఉన్నాను అని ఈ టైప్‌లో ట్రిపుల్ హెచ్ అన్నాడు. అండ్ ఇంకొకటి చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కోడీ రోడ్స్‌ని ఒక నెపో బేబీ, కోడీ క్రై బేబీ అని తిడతారు గదా! సో, దాని గురించి కూడా ట్రిపుల్ హెచ్ రియాక్షన్ ఇచ్చిండు. ఇప్పుడు చాలామంది కోడీ రోడ్స్‌ని తిడతారు. బట్ ఇప్పుడు రియాలిటీ ఏందంటే కోడీ రోడ్స్‌కి ఇదంతా ఏం సింపుల్‌గా రాలేదు. కోడీ రోడ్స్ ఏదో మేము ఇస్తున్నాము తనకొస్తుందన్నట్టుగా ఈ టైప్‌లో గాదు. కోడీ రోడ్స్ ఏందో తనని తను ప్రూవ్ చేసుకున్నాడు. కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిలీజ్ అయిపోయిన తర్వాత కోడీ రోడ్స్ వేరే కంపెనీకెళ్ళి అక్కడ తనని తను ప్రూవ్ చేసుకున్నాడు. తనేందో తను ప్రూవ్ చేసుకొని మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈ వచ్చిండు. అండ్ ఇక్కడ గూడా ఏదో ఈజీగా రాలేదు. కోడీ రోడ్స్ కష్టపడ్డాడు. అండ్ ఈ డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ కోసం చాలా పని జేస్తాడు. సో, చాలా అంటే చాలా క్రమశిక్షణతో ఉంటాడు. చాలా అంటే చాలా ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈకి తన కోసమే గాదు. డబ్ల్యూడబ్ల్యూఈకి తనేం జేయాలో సో, ఇప్పుడు ఓన్లీ తన కోసమనే గాకుండా డబ్ల్యూడబ్ల్యూఈకి ఏం గావాలో, వేరే సూపర్ స్టార్స్‌కి ఎలా మంచిగా బుక్ చేయాలో ఇవన్నీ హెల్ప్ జేస్తాడని ఈ టైప్‌లో కోడీ రోడ్స్ గురించి ట్రిపుల్ హెచ్ చాలా అంటే చాలా మంచిగా మాట్లాడిండు. ఇప్పుడు అనుకుంటే అనుకోని సోషల్ మీడియాలో కోడీ రోడ్స్‌ని, కోడీ క్రై బేబీస్ అని, నెపో కిడ్ అని ఇవన్నీ అనుకోని. బట్ కోడీ రోడ్స్ ఏందంటే కోడీ రోడ్స్ తనని తను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ కంపెనీలో తనేంటో తనకంటూ మంచి ఒక పేరు తెచ్చుకున్నాడు. ఇదంతా ఈజీగా రాలేదు. కోడీ రోడ్స్ కష్టపడితేనే వచ్చింది అని ఈ టైప్‌లో కోడీ రోడ్స్ గురించి ట్రిపుల్ హెచ్ చెప్పిండు. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ జేయండి. అండ్ ఇంకొకటి మన ట్రిపుల్ హెచ్ ఏజే స్టైల్స్ గురించి గూడా మాట్లాడిండు. సో, ఇప్పుడు ఏజే స్టైల్స్ రిటైర్ అయిపోయిన తర్వాత మన ఏజే స్టైల్స్ అంట కొన్ని ప్రొడ్యూస్ జేయనీకి జూషిండంట. కొన్ని మ్యాచెస్‌ని ప్రొడ్యూస్ జేయనీకి, క్రియేటివ్ స్టోరీ లైన్స్‌ని రాయనీకి, దాంట్లో హెల్ప్ చేయనీకి జూషిండంట. ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత ఎంటనే అక్కడ కూర్చోబెట్టరు గదా! అంటే ఏజే స్టైల్స్‌ని. సో, ముందు చూషిండంట. నేర్చుకుందామని జూషిండంట. బట్ అది సెట్ అవ్వలేదంట ఏజే స్టైల్స్‌కి. బట్ ఇప్పుడేందంటే ఏజే స్టైల్స్ టాలెంట్స్‌కి హెల్ప్ చేస్తాడంట. తన క్యారెక్టర్‌ని ఎలా డెవలప్ జేయాలి, తన క్యారెక్టర్‌ని ఎలా చూపించాలి, సో, తనకి తన బలమేందో తెలియజేయాలి. ఈ టైప్‌లో టాలెంట్స్‌కి హెల్ప్ చేస్తాడు అని ఏజే స్టైల్స్ ట్రిపుల్ హెచ్ చెప్పిండు. క్రియేటివ్ స్టోరీ లైన్స్‌లో ఇన్వాల్వ్ అవుదామని అనుకున్నాడంట. బట్ అది సెట్ అవ్వలేదంట. అండ్ ఇంకొకటి మన విన్స్ మెక్‌మ్యాన్ ఇన్వాల్వ్‌మెంట్ గురించి గూడా మన ట్రిపుల్ హెచ్ మాట్లాడిండు. సో, మన విన్స్ మెక్‌మ్యాన్ రిటైర్ అయిపోయిన తర్వాత రెస్సల్‌మేనియా 40 వరకు మన ట్రిపుల్ హెచ్‌కి విన్స్ మెక్‌మ్యాన్ హెల్ప్ చేస్తూనే ఉన్నాడంట. సో, మన విన్స్ మెక్‌మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూఈని వదిలేసిన తర్వాత గూడా మన విన్స్ మెక్‌మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో హెల్ప్ చేసిండంట స్టోరీ లైన్స్‌లో రెస్సల్‌మేనియా 40 వరకు. రెస్సల్‌మేనియా 40 వరకు మన విన్స్ మెక్‌మ్యాన్ స్టోరీ లైన్సే అవ్వంట. సో, రెస్సల్‌మేనియా 40 నుండి అఫీషియల్‌గా మన ట్రిపుల్ హెచ్ క్రియేటివ్ కంట్రోలర్‌గా వర్క్ చేసిండంట. చూడాలి ఇప్పుడు రెస్సల్‌మేనియా 40 నుండి బానే ఉంది. 2024 మొత్తం బానే ఉంది. రోమన్ రైన్స్ రిటర్న్ అండ్ ఆ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ అండ్ అటు సీఎం పంక్ డ్రూ మ్యాకెంటైర్ ఫ్యూడ్ వేరే లెవెల్‌లో ఉండే. బట్ ఏమైంది 2025 నుండి
మొత్తం ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. ఫ్యాన్స్‌కి ఒకే ఒక్క సంవత్సరంలో నరకం చూపించిండు మన ట్రిపుల్ హెచ్. బోరింగ్ స్టోరీ లైన్స్‌తో, బోరింగ్ ఫ్యూడ్స్‌తో. సో, అదన్నమాట. రెసల్‌మేనియా 40 నుండి ఫుల్ ఆఫ్ కంట్రోల్‌లో మన ట్రిపుల్ హెచ్ ఉన్నాడు క్రియేటివ్ హెడ్‌గా. దానికంటే ముందు మన విన్స్ మెక్‌మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూలో లేకున్నా సరే, విన్స్ మెక్‌మ్యాన్ హెల్ప్ చేస్తూనే ఉన్నాడు మన ట్రిపుల్ హెచ్‌కి. స్టోరీ లైన్స్‌లో కావచ్చు, డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో కావచ్చు, ప్రతి దాంట్లో మన విన్స్ మెక్‌మ్యాన్ హెల్ప్ చేస్తూనే వస్తుండు. అండ్ ప్రెజెంట్ మళ్ళీ విన్స్ మెక్‌మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారని రూమర్స్ ఉన్నాయి. వాటి గురించి ముందే చెప్పేసినాను మీ అందరికీ. అండ్ ఇంకొకటి బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడాలి. సో, బ్రాక్ లెస్నర్ పైన ఒబాఫేమి అప్పర్ హ్యాండ్ సాధిస్తూనే ఉన్నాడు. అంటే అది ప్రాపర్‌గా చూపిస్తలేరు అనుకోండి. బట్ చూస్తే బ్రాక్‌ది కన్నా ఒబాఫేమిదే అప్పర్ హ్యాండ్ ఉంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రాలో ఎవరిది అప్పర్ హ్యాండ్ ఉంటది. సో, ఇప్పుడు ఈ రా డిసైడ్ చేయొచ్చు. మేబీ బ్రాక్ లెస్నర్ గెలుస్తాడా? లేదంటే ఒబాఫేమి గెలుస్తాడా? సో, ఇప్పుడు ఒకవేళ ఈ రాలో ఒబాఫేమిదే అప్పర్ హ్యాండ్ ఉంటే మేబీ బ్రాక్ లెస్నర్ రెసల్‌మేనియాలో గెలవచ్చు. బట్ ఇవన్నిటికి సంబంధం లేకుండా బెట్టింగ్ ఓడ్స్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాయంటే ఒబాఫేమికే. అండ్ ఇప్పుడు ఒబాఫేమి గెలిచినా, ఓడిపోయినా గెలిచిన దానికంటే ఓడిపోతేనే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఓడిపోయినా పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, ఒబాఫేమి టఫ్ ఫైట్ ఇచ్చి ఓడిపోతే బెటర్ అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత బ్రాక్ లెస్నర్ కూడా ఒబాఫేమికి షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, హ్యాండ్ రేజ్ చేయొచ్చు. సో, అలా చూపించొచ్చు. అలా చూపిస్తేనే బెటర్ ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒబాఫేమి ఫ్యూచర్ అని బ్రాక్ లెస్నర్ని ఓడిస్తే అది కరెక్ట్ ఉండదని నాకు అనిపిస్తుంది. అంటే టఫ్ ఫైటే ఇస్తాడు. బ్రాక్ లెస్నర్ లాగా కట్అవుట్ ఉంది. బట్ ఎంతైనా సరే బ్రాక్ లెస్నర్ వేరే లెవెల్. సో, బీస్ట్ లాంటి సూపర్ స్టార్ ఇంకొకళ్ళు రారు. సో, బ్రాక్ లెస్నర్ వేరే లెవెల్. అందుకనే చెప్తున్నాను, ఒబాఫేమి ఓడిపోయినా పెద్దగా ప్రాబ్లం ఉండదు. బట్ రేపు ఈ ఫ్యూచర్లో క్వశ్చన్ చేస్తారు. ఈ ఒబాఫేమి డైరెక్ట్గా నెక్స్ట్ నుండి డబ్ల్యూడబ్ల్యూఈ మెయిన్ రోస్టర్లోకి వచ్చి డైరెక్ట్గా బ్రాక్ లెస్నర్ లాంటి సూపర్ స్టార్ని ఓడిపించిండు అని మళ్ళీ హేట్ వస్తుంది. సో, అలా కాకుండా ఇలా మెల్లమెల్లగా కొంచెం లేపితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. చూడాలి మరి ట్రిపుల్ హెచ్ ఏం చేస్తాడో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ద రాక్ గురించి. సో, రాక్ ఈ రెసల్‌మేనియాలో వస్తాడా రాడా? సరే, ఈ రెసల్‌మేనియాలో రాకపోని నెక్స్ట్ రెసల్‌మేనియాలోనైనా వస్తాడా? నెక్స్ట్ రెసల్‌మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్, డ్రీమ్ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ ఇక్కడ మన రాక్ అప్కమింగ్ ఫిలిమ్స్ చూస్తే ఒక లిస్టే ఉందన్నమాట. సో, రాక్‌కి మూవీస్ ఆఫర్స్ ఉన్నాయి. బిజీ స్కెడ్యూల్ అయితే ఉంది రాక్‌కి. బట్ ఇక కష్టమే అని చెప్పాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్‌లో చెప్పాలంటే రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ కూడా కష్టమే అని చెప్పాలి. బట్ అపియరెన్స్‌కి పెద్దగా ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. ఈ రెసల్‌మేనియాలోనైనా లేదంటే నెక్స్ట్ ఇయర్ రెసల్‌మేనియాలోనైనా అపియరెన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటది. ఎందుకంటే 1 డేకే వస్తాడు. జస్ట్ ఒక్క నైట్‌కే వచ్చి వెళ్ళిపోవచ్చు. అది పాసిబుల్ అవుతది. బట్ మ్యాచ్‌లో అంటే ప్రాపర్‌గా వర్కౌట్ చేయాలి. మ్యాచ్‌కి ప్రిపేర్ అవ్వాలి. అండ్ దానికంటే ముందు కొన్ని సెగ్మెంట్లు ఉండాలి. సో, అట్లా అన్నమాట. సో, మ్యాచ్‌కి కష్టం అవ్వచ్చు కానీ రాక్ రిటర్న్ మేబీ అపియరెన్స్‌కి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్‌లో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రీన్స్ గురించి. సో, చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ అయితే చేస్తున్నారు. సో, చాలామంది ఫ్యాన్స్ మనసులో ఉంది. అదేంటంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ మొత్తం నాశనం అయిపోతుంది కదా. సో, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈని సేవ్ చేయాలి అంటే రోమన్ రీన్స్ డబుల్ ఛాంపియన్ అవ్వాలని అంటున్నారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ ఫొటోస్ ఎడిట్ చేసి ఈ టైప్లో ట్వీట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అండ్ ఇప్పుడు ఇది అవుతుందా అవ్వదా మీరే చెప్పండి. సో, మీకే క్లారిటీగా తెలుసు నాకంటే ఎక్కువగా. ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ ట్రిపుల్ హెచ్ అది జరిపించడం. సో, ట్రిపుల్ హెచ్ డబుల్ ఛాంపియన్ని రోమన్ రీన్స్ని చేయడం. అరే, ఒక్క ఛాంపియన్షిప్ని గెలవనిస్తలేడు ట్రిపుల్ హెచ్ రోమన్ రీన్స్ని. ఎప్పుడు రెసల్‌మేనియా 40లో ఓడిపోయిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఛాంపియన్షిప్ ఆపర్చునిటీయే లేదు రోమన్ రీన్స్కి. అలాంటిది డబుల్ ఛాంపియన్. సో, డబుల్ ఛాంపియన్ రోమన్ రీన్స్ అవ్వడం అనేది అది ఒక డ్రీమ్ అనే చెప్పాలి. సో, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ నాశనం అవుతుంది. మేబీ ఛాన్స్ తీసుకోవచ్చు. బట్ ఎలా చూపిస్తారు అనేది కొంచెం కష్టం అని చెప్పాలి. ఓన్లీ సింగిల్ ఛాంపియన్షిప్ని విన్ అవ్వచ్చు. అండ్ దాని తర్వాత మూమెంటం వస్తే అప్పుడు మేబీ డబుల్ ఛాంపియన్ని చేసినా చేయొచ్చు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్‌లో అది చాలా కష్టం అని చెప్పాలి. అది జరగని పని. సో, అది ప్రతి ఒక్క ఫ్యాన్ అనుకుంటారు డబుల్ ఛాంపియన్ అవ్వాలి అని. బట్ రియాలిటీకి వస్తే అది జరిగే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. ఇక అది ట్రిపుల్ హెచ్ దయ. బట్ నిజానికి ఈ డబుల్ ఛాంపియన్ అవుతే బెటర్ ఉంటుంది రోమన్ రీన్స్. అండ్ దాని తర్వాత కూడా మంచిగా చూపించొచ్చు. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ ఓడిపోతే కోడీ రోడ్స్ మళ్ళీ ఎట్లా అని ఈ టైప్లో అంటున్నారు. సో, కోడీ రోడ్స్ ఓడిపోయినా పెద్ద ఫరక్ పడదు. కోడీ రోడ్స్ ఓడిపోయినా లేకున్నా కోడీ రోడ్స్ని కూడా మంచిగా చూపించవచ్చు. ఛాంపియన్షిప్ ఇక్కడ మ్యాటర్ కాదు.
ఛాంపియన్‌షిప్ ఉన్నా లేకున్నా ఒక సూపర్ స్టార్‌ని పైకి లేపొచ్చు. సో, ఆ స్టోరీ లైన్స్‌ని తీసుకురావాలి. అటువంటి స్టోరీ లైన్స్‌ని మన 'ట్రిపుల్ హెచ్' తీసుకొస్తలేడు. సో, అది ఇక్కడ కోడీ రోడ్స్ స్టోరీ లైన్‌లో కోడీ రోడ్స్ ఫ్యూల్‌లో కోడీ రోడ్స్ యాస్ ఎ ఛాంపియన్‌గా ఫెయిల్ అవుతుంది. మనకి బోరింగ్‌గా అనిపిస్తుంది. సో, దాని గురించి ఒక స్పెషల్‌గా వీడియో చేద్దాం. కోడీ రోడ్స్ గురించి, కోడీ రోడ్స్ స్టోరీ లైన్ గురించి, 'ట్రిపుల్ హెచ్' అండ్ కోడీ రోడ్స్ రిలేషన్ గురించి అండ్ రోమన్ రీన్స్, 'ట్రిపుల్ హెచ్' హీట్ గురించి ఒక స్పెషల్‌గా వీడియో చేస్తాను తొందరలోనే. సో, అప్పుడు కొంచెం క్లారిటీగా అర్థం అవుతది.